ఏం లేదు ఇక్కడ. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తీర్పు తెచ్చాలా తెచ్చకూడదా? తెచ్చాలి. కానీ అకార్డింగ్ టు ద గాస్పెల్, సువార్తను బట్టి తీర్పు తెచ్చాలి. సువార్తను మన చేతిలోకి తీసుకోవాలి. పౌలు గారు ఇలా చెప్పాడు, ఒక విశ్వాస తప్పు చేసినప్పుడు ఏమన్నాడంటే, మీరు పులిపిండి లేనివారు అన్నాడు. 6వ అధ్యాయం 11 ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు మీరు ఇలా ఉన్నారు, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు నామమున కడగబడ్డారు, దేవుని ఆత్మ మీద కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నాడు. 6:19 ఏమన్నాడు తెలుసా? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్నాడు. అంటే బిలీవర్ క్రీస్తునందు ఏమై ఉన్నాడు అనే విషయంలో పౌలు దాన్ని ఎంచుకుంటానే ఉంటూ దాన్ని బట్టి మాట్లాడాడు అనమాట. అందుచేత మీరు చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఎవరిని గుర్చైతే ఈయన సువార్తను బట్టి తీర్పు ఇచ్చాడో ఆ వ్యక్తి విషయంలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. ఎక్కడ వరకు ఇది సరిపోద్ది అనేది ఆయనకు బాగా అర్థమైంది. శిక్ష చేశాడు ఆ వ్యక్తిని, అంటే ఆ వ్యక్తికి సువార్తను బట్టి తీర్పు తీర్చాడు. ఆ విషయంలో ఆ వ్యక్తి విషయంలో న్యాయము జరిగించాడు, నీతిని జరిగించాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఆయన క్లియర్గా అర్థమైంది, ఇంత చాలు అని అక్కడ తాపండి అన్నాడు కదా. ఇప్పుడు కొట్టేవాడికి పగుందనుకోండి,